ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధికి 15 కోట్ల రూపాయల భారీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని బిర్లా భవన్ సెంటర్ నుండి గడియార స్తంభం కూడలి వరకు 65 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్లు పరిశీలించారు. పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు. ఇదే క్రమంలో ఎక్కడ ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై ప్రమాదకరంగా తయారై అధ్యయన స్థితిలో ఉన్న రహదారుల అభివృద్ధి విషయంలో తొలి నుండి కూటమి ప్రభుత్వానికి ఒకటే స్వరమని, అవే మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేతుల్లో చేసి చూపుతున్నామన్నారు. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రవిచంద్ర గారిని మరి యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పాం. పండగ అవ్వంతోటి మొదలు పెడతా అన్నారు. ఇమీడియట్గా మొదలుపెట్టి మరి ఈ రోడ్డును కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు. అలాగే మున్సిపల్ అధికారులు కానీ, మేయర్ గారు కానీ ఏవైతే రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదివరకు జరిగిన ఏంటనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు. ఒక్కొక్కటిగా దీంతో అన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి. ఒక్కొక్కటిగా అన్నీ ఒకసారి అవ్వాలంటే మన దగ్గర ఏం మంత్రదండం ఉండదు. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇదివరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డును కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక రమారమి 3 కోట్ల రూపాయల దాకా ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా చేసే దగ్గర మళ్ళీ 10వ తారీఖున 3 కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మార్చి తర్వాత కూడా, ఎందుకంటే రమారమి 10 నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఈ కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెడడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వేయలేకపోతామో ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు. కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీదే పెట్టమని చెప్తున్నాం. రోడ్లు, డ్రైన్లే తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం.